హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో టేస్టీగా బగారా రైస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ బగారా రైస్ గుత్తి వంకాయతో కానీ లేదా గ్రేవీతో కానీ చికెన్తో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. బగారా రైస్ చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి, 2 మరాఠీ మొగ్గ, అలాగే 4 లవంగాలు, 2 ఇలాచీ వేసుకోవాలి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకోవాలి, 2 బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, 2 మినిట్స్ తర్వాత టమాటో సాఫ్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 కప్స్ రైస్కి 4 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా బాగా బాయిల్ అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం 15 మినిట్స్ ముందే సోక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. టూ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రైస్ని ఒక 5 మినిట్స్ మూత తీయకుండా పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత రైస్ బాగా పుల్లలు పుల్లలుగా వచ్చింది. అంతే అండి, టేస్టీగా బగారా రైస్ రెడీ. ఈ బగారా రైస్ని వేడి వేడిగా చికెన్లోకైనా రైతాతో అయినా లేదా ఏదైనా గ్రేవీతో అయినా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.